నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? మోకాళ్ళ నొప్పులు ఏ వయసు వారికి వస్తాయి? మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మోకాళ్ళ నొప్పులకు సర్జరీ ఒకటే పరిష్కారమా? మోకాళ్ళ నొప్పుల సమస్యలపై చికిత్సా విధానాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయితే మోకాళ్ళ నొప్పులు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. ఇది ఏజ్డ్ వాళ్ళల్లో వచ్చే సమస్య లేకపోతే ఏజ్ తో సంబంధం లేదా? చాలా వరకు అండి మోకాళ్ళ నొప్పులు ఒక వయసు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ 45-50 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇది వయసుతో పాటు అంటే ఏజింగ్ ఆర్థరైటిస్ అని అంటాము. నార్మల్గా మన కార్టిలేజ్ 1 సెంటీమీటర్ ఉంటుంది మోకాళ్ళలో. అది వేర్ అండ్ టేర్ వల్ల మెల్లగా అరుగుతూ పోతుంది. ఆ 1 సెంటీమీటర్ ఎప్పుడైతే కంప్లీట్గా తగ్గి 2 ఎముకల దగ్గరకు వస్తాయో వాటిని గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అని చెప్తాం. ఇదే కాకుండా కొంతమంది యంగ్ పీపుల్లో కూడా రావచ్చు. అయితే వాటికి వేరే కారణాలు ఉంటాయి. జెనెటిక్స్ కారణాలు, యాక్సిడెంట్స్, తర్వాత ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్, టీబీ, ఇటువంటి వాటి వల్ల కూడా వస్తాయి. బట్ మోర్ దెన్ 90% 45-50 సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళలో కొంచెం ఎర్లీగా వస్తుంది, మగవాళ్ళకు కొంచెం లేట్గా వస్తుంది. అంటే సార్ 40 తర్వాత వస్తుంది అంటున్నారు కదా, మనము అంటే 40 కంటే ముందు ఏమైనా హెల్దీ హాబిట్స్ పెట్టుకుంటే ఇది వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎస్, దానికి ఆన్సరు ఇండియాలో 90% మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకు వస్తున్నాయి. అండ్ చాలా కారణాలు చాలా సింపుల్. లైఫ్ స్టైల్ చేంజెస్ బాగా వచ్చినాయి. యంగ్ ఏజ్ నుంచి మన వెయిట్ కంట్రోల్లో పెట్టుకొని ప్రాపర్ ప్రోటీన్ డైట్ తీసుకొని ఎండకు సన్లైట్కి వెళ్ళి వైటమిన్ డి న్యూట్రిషన్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ పోతే మోకాల ప్రాబ్లం కొంచెం తగ్గుతుంది. ఓకే. ఇవన్నీ మనం పాటించకపోవడం వల్ల, మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల పోయి ఈ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు లేట్ ఏజ్లో వచ్చేది ఇప్పుడు ఎర్లీ ఏజ్లో వస్తున్నాయి. ఓకే సార్, మోకాళ్ళ నొప్పులు 2 కాళ్ళకు వస్తాయా, ఒకే లెగ్కి వస్తాయా? ఒక్క కాలుకే వస్తుంది. 50% మందికి ఇంకొక కాలు రావచ్చు. 2 ఒకేసారి రావాలని రూల్ లేదు. ఒక్కోసారి మోకాలు అరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలతో ఇంకో మోకాలు కూడా అరగచ్చు. సో దీనికి హార్డ్ అండ్ ఫాస్ట్ ఏమి లేవండి సార్. అంటే యూజువల్లీ దీనికి ఏమైనా రీజన్ ఉంటుందా సార్? 1 లెగ్కి ఫస్ట్ తర్వాత అట్లా ఏం లేదు. ఇది ర్యాండమ్ ఈవెంట్ అనమాట. రైట్ హ్యాండెడ్ పీపుల్కి రైట్ సైడ్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ రావచ్చు. ఓకే. సాధారణంగా ఏంటంటే ఏ కాలు మీద అయితే ఎక్కువ బరువు పెట్టి నడుస్తామో దాంట్లో కొంచెం పర్సంటేజ్ కొంచెం అర్లీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అట్లా ఇది స్పెసిఫిక్గా ఈ పర్సన్కి ఇదే సైడ్ రావాలి అని ఒక ప్యాటర్న్ అయితే ఏమి ఉండదు. అంటే యూజువల్లీ ఒక పేషెంట్ మీ దగ్గరికి మోకాళ్ళ నొప్పులు అని వస్తే ఫస్ట్ డయాగ్నోసిస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ముందు వాళ్ళ హిస్టరీ, అంటే వాళ్ళ ఏజ్, వాళ్ళ ఆక్యుపేషన్, తర్వాత మెడికల్ ప్రాబ్లమ్స్, ఏమైనా యాక్సిడెంట్లు అయినాయా, ఇవన్నీ చూసుకుంటాం. అలానే న్యూట్రిషన్, ఎట్లాంటి డైట్ తీసుకుంటాం. పరీక్ష చేసిన తర్వాత సింపుల్ ఎక్స్రేస్ డయాగ్నోసిస్ వచ్చేస్తుంది చాలా వరకు. అయితే గ్రేడ్ 1 అంటే ఎర్లీ ఆర్థరైటిసా లేకపోతే గ్రేడ్ 4 100% మరిగిపోయింది అనేది సింపుల్ ఎక్స్రేలో తెలుస్తుంది. ఒకవేళ ఏమైనా డౌట్ ఉందనుకోండి, అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మనకు అక్యూరసీ ఎక్కువగా ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. ఒక్కొక్కసారి ఎక్స్రేలు ఎంఆర్ఐలు నార్మల్గా ఉంటే తుంటి స్పైన్ కూడా మనము పరీక్ష చేయాలి. మోకాల నొప్పులు మోకాలే కాదు, తుంటి అరగడం వల్ల కూడా వస్తుంది. సో వేరే సిస్టమ్స్ కూడా మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇది మోకాల అరుగుదల వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే. ఇందులో గ్రేడ్స్, స్టేజెస్ ఏమైనా ఉంటాయా సార్? అవి ఎలా ఉంటాయి? అవును, గ్రేడ్ 1 అంటే ఎక్స్రే ఆల్మోస్ట్ నార్మల్ ఉంటుంది. గ్రేడ్ 2 25-50% జాయింట్ స్పేస్ తగ్గుతుంది. గ్రేడ్ 3 అంటే 50-75%. 100% గ్రేడ్ 4 అంటే ఇంకా 2 ఎముకల దగ్గరకు వచ్చి అతుక్కుపోవడం వల్ల నొప్పి సివియర్గా అయ్యి కాలు వంకర రావడము, నడవలేకపోవడం, ఇది వాటిని గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అని అంటాం. సార్, ఇప్పుడు ఈ గ్రేడ్స్లలో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? అంటే సర్జరీ వరకు ఎప్పుడు వెళ్తారు, ఎలా ఏంటి? ఎనీ స్టేజ్ పేషెంట్కి మోకాలు అరుగుదల స్టార్ట్ అయితే ఒక స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. గ్రేడ్ 1 కానివ్వండి, గ్రేడ్ 4 కానివ్వండి. ఫస్ట్ సింపుల్ పెయిన్ కిల్లర్స్, చాలా సేఫ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము ఒకటి. రెండవది వైటమిన్ సప్లిమెంట్స్, వైటమిన్ డి కానీ B12 కానీ రక్త పరీక్షలు చేసి కొంతమందికి తక్కువ ఉంటే ఇస్తాం. మూడవది ప్రోటీన్ డైట్. మన దేశంలో 45-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలామంది ప్రోటీన్స్ వదిలేసి నాన్ వెజ్ వదిలేసేసి శాకాహారిగా మారుతూ ఉంటారు.
ఆడవాళ్ళలో మెనోపాజ్ వచ్చిన తర్వాత హార్మోన్స్ లేకపోవడం వల్ల ప్రోటీన్ మెటబాలిజం సరిగ్గా ఉండదు. ఆ స్టేజ్లో ప్రోటీన్స్ వదిలేయడం మంచిది కాదు. ఓకే. సో ప్రోటీన్ డైట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ మజిల్స్కి, ఎముకలకు. 4వది అసెస్మెంట్ చేసి లైఫ్ స్టైల్ అంటే ఏడిఎల్స్, డైలీ యాక్టివిటీస్ సరిగ్గా ఉంటే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఈ బేసిక్ యాక్టివిటీస్ చేస్తే చాలు. నేల మీద కూర్చున్నా, మెట్లు ఎక్కినా దిగినా నొప్పి ఎక్కువ అవుతుంది కానీ మోకాల అరుగుదల ఎక్కువ కాదు. ఇది చాలా అపోహ ఉంది మన సొసైటీలో, అది తప్పు. అరుగుదలకి దానికి సంబంధం అస్సలు సంబంధం లేదు. ఓకే. వాకింగ్ చేయకూడదని చాలా మంది డాక్టర్లు చెప్తారు, అది కూడా చాలా తప్పు. మనం నడుస్తూనే మన ఎముకలు, కండరాలు స్ట్రాంగ్గా ఉంటాయి. నొప్పి ఎక్కువ ఉంటే అవసరమైతే వేడి నీళ్ళు కాపడము, పెయిన్ కిల్లర్స్, వాకింగ్ స్టిక్, కానీ నడక మాత్రం ఆపకండి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, ఏ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి సార్? మోకాల అరుగుదల 100% అరుగుతే దర్ ఇస్ ఓన్లీ వన్ ఆపరేషన్ అండి, మోకాలు మార్పిడి. ఇంకా వేరే ఆపరేషన్ అంటూ ఏమీ లేదు. ఓకే. కానీ ఎప్పుడు చేయాలి? మోకాలు మార్పిడి అనేది 100% అరిగినా కూడా నొప్పి లేకుండా పేషెంట్ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడవగలిగితే ఆపరేషన్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు. చేయాలని రూల్ ఏం లేదు. పేషెంట్కి నొప్పి ఎక్కువయ్యి 5-10 నిమిషాలు కూడా నిలబడలేను, నొప్పి వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతోంది అన్నప్పుడు ఆపరేషన్ గురించి వాళ్ళు డిస్కస్ చేయాలి డాక్టర్ గారితో. చాలా బేసిక్ సర్జికల్ ప్రొసీజర్ అండి. ఓకే సార్, అంటే ఎంత ఫిట్ ఉండాలి ఒక పేషెంట్ సర్జరీ చేసుకోవాలంటే? ఎంత ఫిట్గా ఉండాల్సి ఉంటుంది? ఫిట్నెస్ అనేది 2 రకాలు. ఒకటి ఫిజికల్ ఫిట్నెస్, ఒకటి సైకలాజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్. 90% ఆఫ్ ద రికవరీ పేషెంట్ మెంటల్ స్ట్రెంత్ బట్టి ఉంటుంది. ఫిట్నెస్ అనేది మేము రక్త పరీక్షలు, ఈసీజీ, ఎకో ఇవన్నీ చేసిన తర్వాత ఫిజిషియను, కార్డియాలజిస్ట్, అనస్థెటిస్ట్ వీళ్ళందరూ సేఫ్ అని క్లియరెన్స్ ఇస్తేనే సర్జరీకి వెళ్తాం, లేకపోతే సర్జరీ చేసే క్వశ్చన్ లేదు. పేషెంట్కి భయం ఉండకూడదు, మోటివేటెడ్ ఉండాలి, దెన్ రికవరీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ ఫిట్నెస్ మోడల్ మన దేశంలో చాలా తక్కువ. సైకలాజికల్గా భయపడి దానివల్ల రికవరీ కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే. అంటే ఈ స్టేజ్ ఇప్పుడు సర్జరీ చేయాలి అనుకునే స్టేజ్లో కొంతమంది డాక్టర్స్ని కలవకపోవడం, ఏదైనా రీజన్తోని అలాగే ఉండిపోయి దానికి ఇంకెక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల కాళ్ళు పూర్తిగా పోయే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయండి. ఏమవుతుందంటే 2 ఎముకల దగ్గరకు వచ్చిన తర్వాత కాళ్ళు వంకర పోవడం మొదలెడుతుంది. ఒక స్టేజ్లో ఆ రాపిడికి ఎముక కరిగిపోతుంది. కొంతమందికి జాయింట్ కింద స్ట్రెస్ ఫ్రాక్చర్స్ వస్తాయి. ఇంకా కొంతమందికి వెనకాల హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఉంటాయి, అవి టైట్ అయిపోయి కాళ్ళు స్టిఫ్నెస్ వచ్చి బెండ్ వచ్చేస్తుంది, కాంట్రాక్చర్స్ అంటాం. సో నడిచినప్పుడు ఆ నొప్పి ప్లస్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కొంతమంది కింద పడి తుంటి ఫ్రాక్చర్లు, స్పైన్ ఫ్రాక్చర్స్ ఇవి కూడా అవుతాయి. సో ఈ రీజన్స్తో కూడా సర్జరీ చేయించుకోవడానికి అడ్వైస్ చేస్తాం. ఓకే సార్, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అంటే వేరే అంటే వెన్నపూస పైన కానీ వేటిపైన కానీ ప్రెజర్ పడే ఛాన్స్ ఉంటుందా? చాలా ఉంటుంది. ఇప్పుడు మోకాళ్ళు అరిగినప్పుడు నొప్పి తక్కువ చేసుకోవడానికి పేషెంట్స్ స్ట్రెయిట్గా కాకుండా సైడ్కి నడవడం మొదలెడతారు. దానివల్ల లో బ్యాక్ ఏక్ చాలా కామన్ ప్రాబ్లం అది. కొంతమందికి స్పాండిలైటిస్, దానివల్ల వేరే నరాల ప్రాబ్లమ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. సో మోకాల ప్రాబ్లమే కాకుండా నడుము నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది. అంటే మోకాలు, మోచేతులు ఇవి కంపేర్ చేస్తే వై మోచేతులు వెరీ సేఫ్? ఇట్స్ అ వెరీ బేసిక్ రీజన్. మనకు మోకాళ్ళ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మనం నడుస్తాం కాబట్టి, అంటే మన జాయింట్ మీద మన శరీరం బరువు పడుతుంది. సో ఇట్స్ అ లోడింగ్ జాయింట్, దానివల్ల గుజ్జు అరిగిపోతుంది. షోల్డర్ కానీ మోచేయి కానీ వాటి మీద బరువు పడదు. సో 90 to 90% మోకాళ్ళ ప్రాబ్లమ్స్, వెరీ 5 to 10% షోల్డరు, ఎల్బో, రిస్ట్ ప్రాబ్లమ్స్ అట్లా వస్తాయి. సార్ వాటికి కూడా సర్జరీస్ ఉంటాయా సార్? భుజాలకు కూడా ఉన్నాయి, షోల్డర్ రిప్లేస్మెంట్స్ ఉన్నాయి, మోచేతులకు ఉన్నాయి, కానీ చాలా తక్కువ మంది చేస్తారు. సక్సెస్ రిజల్ట్స్ మోకాల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. వాటి వల్ల ఎక్కువ పెయిన్ ఉండదు కాబట్టి చాలా మంది సర్జరీస్ చేయించుకోరు, నడిచిపోతుంది అన్నట్టు వదిలేస్తారు. సార్ రీప్లేస్మెంట్ అంటే అసలు ఆ ప్రాసెస్ ఏంటి? ఆ ఆపరేషన్లో ఏం చేస్తారు? పేషెంట్ ముందు కౌన్సిలింగ్ చేస్తాం. పేషెంట్స్కి అవేర్నెస్ రావాలి.
ఏ కంపెనీ ఇంప్లాంట్ యూస్ చేస్తున్నాము, దానికి ఎంత టైం పడుతుంది, సర్జరీ ప్రాసెస్. చాలామంది ఐసీయూలో ఉంచుతారని అడుగుతారు, ఐసీయూ ఉండదని. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చాలా వరకు అవాయిడ్ చేస్తాం. ఒక సర్జరీ చేయాలంటే 2 గంటలు పడుతుంది. సో వాటికి ముందు రక్త పరీక్షలు చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ చేసి సర్జరీకి ప్రిపేర్ చేస్తాం. సర్జరీ అయిన తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తాం. చాలాసార్లు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, ఆపరేషన్ అయిన 2 గంటలు నడిపించేసాము. అది సేఫ్ పద్ధతి కాదు. మనం మోకాలు మార్పిడి ఎక్కడ చేస్తాము, ఎల్డర్లీ పీపుల్లో చేస్తాం. వాళ్ళకు కండరాల్ వీక్నెస్ ఉంటుంది, స్పాండైటిస్ ఉండొచ్చు, అనస్థిషియా నుంచి రికవర్ అవ్వకపోయి ఉండొచ్చు. సో ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, దేనికి తొందరపడతారు, 24 అవర్స్ రెస్ట్ తీసుకోండి, రికవర్ కండి. ఎనర్జీ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నడిపించవచ్చు. 4 అవర్స్ నడిచి ఇంటికి వెళ్ళిపోయాడు, ఇట్లాంటి కాన్సెప్ట్స్ మనసులో రాకూడదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి, అది మంచి పద్ధతి కాదు. ఆపరేషన్ నెక్స్ట్ డే నుంచి ఒక 3 డేస్ పేషెంట్లకు వాకింగ్ చేయించి టాయిలెట్ ట్రైనింగ్ చేయించి తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. ఓకే. డిశ్చార్జ్ చేసిన తర్వాత 3-4 వీక్స్ జనరల్గా ఫిజియోథెరపీ సపోర్ట్ ఉంటుంది. ఆ ఫిజియోథెరపీ కూడా పేషెంట్ ఇంటికి వెళ్ళి చేస్తారు. అయితే ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ గైడెన్సే కానీ వాళ్ళు బలవంతం వంచడం కానీ ప్రెజర్లు పెట్టడం కానీ అటువంటి చేయకండి అని చెప్తాం. అది మంచి పద్ధతి కాదు. ఓకే. అంటే సర్జరీ అంటే ఇప్పుడు గుజ్జు పోతే సర్జరీ కదా సార్, అంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఏం చేస్తారు సర్జరీలో? సర్జరీలో ఒక 10 to 12 సెంటీమీటర్ ఇన్సిషన్ తీసుకుంటాము. స్కిన్, చర్మం కింద కండరాలు ఉంటాయి, వాటిని సేఫ్గా స్ప్లిట్ చేస్తాము. బోన్ మొత్తం తీయం. కార్టిలేజ్ ఏదైతే పోయిందో వాటిని ఒక షేప్ ప్రకారము సాతో కట్ చేసి వాటికి తగ్గట్టుగా ఇంప్లాంట్స్ ఉంటాయండి, ఆ కట్స్కి తగ్గట్టుగా. ఇవి డెఫినెట్ సైజుల్లో వస్తాయి. సో ఏ పేషెంట్కి ఏ సైజు అనేది ఓపెన్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఆ సైజ్ ఏంటి అనేది. దాని ప్రకారం ఫిట్ చేస్తాం. అది బోన్ సిమెంట్ అని ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ గ్లూ కానీ గమ్ కానీ అనుకోండి. సో థై బోన్కి క్యాప్ లాగా వస్తుంది, లెగ్ బోన్కి ప్లేట్ లాగా వస్తుంది. మధ్యలో గుజ్జు అయితే ఏదైతే వెళ్ళిందో అరిగిపోయిందో ఆ ప్లేస్లో ప్లాస్టిక్ వస్తుంది అండి, అబౌట్ 10 to 12 millimeters. సో ఇది బేసిక్ ప్రొసీజర్. అంటే ఎనీ రీప్లేస్మెంట్లో మెటల్ క్యాపు, మెటల్ ప్లేటు, మధ్యలో ప్లాస్టిక్ వస్తుంది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రొసీజర్. సార్ బాడీ వీటిని యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే ఫారెన్ బాడీ అలా ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా కేసెస్ ఉన్నాయా? 99.9% బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. చాలా తక్కువ మందికి మెటల్ అలర్జీస్ ఉంటాయి, నికెల్ అలర్జీది. ఇది పేషెంట్లతో హిస్టరీ తీసుకున్నప్పుడు అడుగుతాం, మీకు ఏమైనా అలర్జీలు ఉన్నాయా అంటే, గోల్డ్ చైన్, సిల్వర్ చైన్ వేసుకుంటే స్కిన్ ర్యాష్లు ఏమైనా వస్తాయా, అట్లా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి కూడా మెటీరియల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే నికెల్ లేకుండా ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఓకే. సో వాటి వాళ్ళకు ఆ ఇంప్లాంట్స్ యూస్. వన్స్ ఇంప్లాంట్ సర్జరీ అయిపోయింది, మీరు ఇంతకు ప్రాసెస్ కూడా చెప్పారు, 2 days 3 days ప్రాక్టీసెస్ అవన్నీ చెప్పారు. ఇంకా ఫ్యూచర్లో అస్సలు ఆ కాల్కి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందా? 95 to 98% ఏం ప్రాబ్లం రాదు. అండ్ చాలామంది పేషెంట్లు ఒక డౌట్ ఉంటుంది, 5 years మంచి పని చేసేయని. కాదండి, 20 years పని చేయాలి ఆన్ అన్ యావరేజ్. ఓకే. ఈ 20 years సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే, పేషెంట్ బాడీ అంటే ఎముకలు స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా, మనం ఇంప్లాంట్స్ పెట్టి సిమెంటేషన్ చేసినప్పుడు సరిగ్గా చేస్తున్నామా లేదా, అంటే టైం పేషెంట్ సర్జరీకి ఇస్తున్నామా లేదా, పోస్ట్ సర్జరీ పేషెంట్ హెల్త్ మెయింటైన్ చేస్తున్నాను, ప్రోటీన్ డైట్, ఎక్సర్సైజెస్, అండ్ ఇంప్లాంట్స్ వాట్ కైండ్ ఆఫ్ ఇంప్లాంట్స్ వాడుతున్నాము అనే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు విజిట్ అవ్వాలి సార్ డాక్టర్ని? డిశ్చార్జ్ 4th day అంటే 4వ రోజు చేస్తాము. 4వ రోజు తర్వాత 10 days తర్వాత రమ్మంటాం కుట్లు తీసేకి. అండ్ జనరల్గా పెయిన్ ఎంత ఉంది, వాటి తగ్గట్టుగా పెయిన్ టాబ్లెట్స్ మార్చాలా లేదా, ఎక్సర్సైజ్ ఏమైనా చేయాలా లేదా. ఇక్కడ కాన్స్టెంట్గా మాకు ఫిజియోథెరపీకి కోఆర్డినేషన్ ఉంటుంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటారు, దాని ప్రకారం మేము గైడ్ చేస్తాం. సో స్టిచెస్ 2 వారాల తర్వాత తీస్తాము, ఆ తర్వాత 6 weeks ఒకసారి రమ్మంటాము, ఆ తర్వాత 6 months, అంతే. అంతకంటే ఎక్కువ విజిట్స్ ఉంటాయి, 3 visits ఆన్ అన్ యావరేజ్. ఇంకా సెట్ అంతే, దట్స్ ఆల్. ఓకే. లేటెస్ట్గా ట్రీట్మెంట్స్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా సార్? మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీసెస్ చేస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్? లాస్ట్ 40-50 yearsలో మోకాల మార్పిడిలో ఏమీ చేంజెస్ రాలేదు, ఏం రాలేదు.
చేంజెస్ ఏమైనా వచ్చినాయంటే మార్కెటింగ్ టెక్నిక్స్ మారినాయి, అంతకు మించి ఇంకా ఏమీ లేదు. పిఆర్పి ఇంజెక్షన్స్ అన్ని చాలా ఫేమస్ అయినాయి, విస్కో సప్లిమెంట్ అని చాలా ఫేమస్ అయినాయి. వీటిని కొంతమంది సెలబ్రిటీలు కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, యాక్ట్రెసెస్ కానీ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక బాధ్యత ఉంది, అంటే మనలాంటి వాళ్ళు కామన్ మ్యాన్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాం. వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో అయితే ఏదైతే ఇన్ఫర్మేషన్ పెడతారో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మా దగ్గరకు వస్తారు. ఒక పేషెంట్కి మనం డ్యామేజ్ చేయకూడదు. ఒక పిఆర్పి ఇంజెక్షన్ 30,000-40,000 అవుతుంది, కొన్ని చోట్ల 50,000 కూడా అవుతుంది. సో 3 సెషన్స్కి 1,50,000, 2 లక్షల దాకా ఛార్జ్ చేస్తున్నారు. పిఆర్పి ఇంజెక్షన్స్ వల్ల కానీ విస్కో సప్లిమెంట్ ఇంజెక్షన్ వల్ల కానీ 0% బెనిఫిట్. ఇది ప్రూవన్ ఎవిడెన్స్. బట్ వై దట్ మచ్ కాస్ట్? అది తీసుకుంటే అసలు ఏమవుతుంది? అది పిఆర్పి అనేది మన రక్తం తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో స్టెమ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మోకాళ్ళకి ఇంజెక్ట్ చేస్తాం. మన గుజ్జు 1 సెంటీమీటర్ సాలిడ్. సో మన 5 ml ఇంజెక్ట్ చేస్తే 1 సెంటీమీటర్ సాలిడ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది ఒక కొంచెం డౌట్ రావాలి పేషెంట్లకు. అలానే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. దాని ప్రకారం వాళ్ళు కేర్ఫుల్గా ఉండి ఎంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి ఇవ్వాలి, ఎంత ప్రైవేట్గా ఉంచుకోవాలి అనేది ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండి. సార్, కమింగ్ టు ద ఓవర్ ఫిట్నెస్ కోసం కూడా ట్రైనింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు ఏది కన్సిడర్ చేసుకోవాలి, మైండ్లో ఏది పెట్టుకోవాలి మోకాళ్ళని దృష్టిలో పెట్టుకొని? మోకాళ్ళు మనకు యంగ్ ఏజ్ అంటే నా ఉద్దేశంలో 10 years, 20, 30, 40 అండ్ లేట్ 40s. అప్పటి వరకు మన కార్టిలేజ్లో వాటర్ కంటెంట్ బాగా ఉంటుంది. అంటే మనం రన్నింగ్ చేసిన, వాలీబాల్, బాస్కెట్బాల్ లాంటి స్పోర్ట్స్ వాడినా కూడా అంత డ్యామేజ్ కాదు. వయసు పెరిగే కొద్దీ ఆ కార్టిలేజ్లో నీరు పోతుంది. అంటే మన పొలాలు ఎండాకాలంలో ఎట్లా పగుళ్ళు వస్తాయో అట్లా మన కార్టిలేజ్ కూడా అట్లా అవుతుంది. సో 45-50 దాటిన తర్వాత ఆ జాయింట్ మీద వెయిట్ బేరింగ్, రన్నింగ్, జాగింగ్ అట్లా చేస్తే కార్టిలేజ్ డ్యామేజ్ మొదలవుతుంది. సో లైఫ్ లాంగ్ సేమ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ ఉండకూడదు. యంగ్ ఏజ్లో ఉన్న రన్నింగ్, జాగింగ్ గ్రాడ్యువల్గా షిఫ్ట్ చేసుకొని సైక్లింగ్, స్విమ్మింగ్, ట్రెడ్మిల్, ఎలిప్టికల్స్ ఇవి చేసుకుంటే మంచిది. స్టిల్ కూడా ఫిట్నెస్సే, సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలానే స్టాటిక్ బాడీ వెయిట్ బిల్డింగ్ విత్ డంబెల్స్ కానీ అండర్ సూపర్విజన్ ఒక ట్రైనర్ ఉంచుకొని చేస్తే మంచిదని. ఓకే సార్, సర్జరీ కోసం మెంటల్గా ప్రిపేర్ చేస్తాము అని చెప్పారు కదా, సర్జరీ ఒకటే మార్గమా, ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే ఏం చెప్తారు సార్? పేషెంట్లకు ఒకటే చెప్తాను, దేర్ ఆర్ ఓన్లీ 2 methods అండి. పెయిన్ కిల్లర్స్, వాకింగ్ స్టిక్ ఆర్ నీ రీప్లేస్మెంట్. మధ్యలో ఇంకా ఏమీ లేవు. అమెరికన్ సొసైటీ, బ్రిటిష్ ఆర్థోపెడిక్స్ అసోసియేషన్ వీళ్ళ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అది గూగుల్లో రీసెర్చ్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక 100 pages డాక్యుమెంట్ అది. దాంట్లో 2 ట్రీట్మెంట్లు చెప్తారు, మిగతా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. పిఆర్పి, హై టీబియల్ ఆస్టియోటమీ, విస్కో సప్లిమెంట్ ఇంజెక్షన్, నర్వ్ బ్లాక్లు అండ్ అని చాలా మెన్షన్ చేస్తారు. దీనికి ఎవిడెన్స్ లేదు అని, తీసుకోవాలా లేదనేది పేషెంట్ చాయిస్. ఓకే, బట్ అది మిరకిల్ కాదు. ఆ ట్రీట్మెంట్ మొడాలిటీస్ వల్ల ఎఫెక్ట్ ఉండదు అనేది నా వర్క్ చెప్పడం నా బాధ్యత. ఓకే సార్, రోబోటిక్ సర్జరీ ఏంటి సార్ అంటే? చెప్పాను కదా, లాస్ట్ 40 yearsలో ఏం మార్పు రాలేదు. చిన్న టెక్నాలజీ చేంజెస్, రోబోటిక్ ఎక్విప్మెంట్. వీటి గురించి అగైన్ సోషల్ మీడియాలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది డాక్టర్లు కానీ హాస్పిటల్స్ కానీ రకరకాలుగా మెసేజెస్ ఇస్తున్నారు. ఏఐ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. పేషెంట్స్ సెకండ్ ఒపీనియన్కి వస్తారు, రోబోటిక్ సర్జరీ అవసరమా సార్ మాకు అని, లేదా కొంతమంది మాకు చేసేది నేను వస్తాను. పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అసలు రోబోటిక్ ఎక్విప్మెంట్ అనేది చాలా వరకు వాళ్ళకు నాలెడ్జ్ లేదు. మీడియాలో చూసాము 100% నార్మల్ అయిపోతుంది అందుకే వచ్చామని చెప్తారు. వాళ్ళకి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి.
మామూలుగా సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్స్లో కానీ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ద్వారా నొప్పి ఉండదు, ఇన్సిషన్ అంటే స్కిన్ కట్ చాలా చిన్నగా ఉంటుంది, ఎక్సర్సైజెస్ అవసరం లేదు, మాన్యువల్ టెక్నిక్ అంటే ప్రెసిషన్ ఎక్కువ అండ్ బ్లడ్ లాస్ తక్కువ. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బెనిఫిట్స్ ఇస్తున్నారు. అది ఎంతవరకు నిజము అనేది ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. రోబోటిక్ ఎక్విప్మెంట్తో రోల్ ఉన్నది, కానీ ఎక్కడ వాడాలి అనేది యాజ్ అ సర్జన్ నేను పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే. ఇప్పుడు నొప్పి లేకుండా మోకాలు మార్పిడి అనేది సాధ్యం కాదు. ఓకే. మాన్యువల్ టెక్నిక్ కానీ రోబోటిక్ కానీ స్కిన్ కట్ చేయాలి, స్కిన్ కింద కండరం ఉంటుంది, కండరాన్ని కట్ చేయాలి, ఆ తర్వాత బోన్ని కట్ చేయాలి. రోబోటిక్ ఎక్విప్మెంట్తో నొప్పి ఎట్లా తగ్గుతుంది? నొప్పి వచ్చేది మనకు చర్మంలో నరాలు కట్ చేయడం వల్ల, కండరాల్లో నరాలు కట్ చేయడం వల్ల నొప్పి వస్తుంది. సో దీనికి రోబోటిక్ ఎక్విప్మెంట్తో సంబంధం లేదు. అలానే ఫిజియోథెరపీ మీరు మాన్యువల్ టెక్నిక్ యూస్ చేయండి, రోబోటిక్ టెక్నిక్ యూస్ చేయండి, మజిల్స్ని అయితే రిపేర్ చేయాలి. కాబట్టి ఫిజియోథెరపీ అవసరం, రోబోటిక్ సర్జరీ తర్వాత కూడా అవసరం. మాన్యువల్ టెక్నిక్లో ఎంతైతే వాడతామో ఎక్సర్సైజులు, రోబోటిక్ సర్జరీ తర్వాత కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ టైము అదే ఎక్సర్సైజులు పేషెంట్స్కి కావాలి. సో ఈ రెండు బెనిఫిట్స్ అనేటివి అపోహలు మాత్రమే. మూడవది స్కిన్ ఇన్సిషన్ చాలా చిన్నగా ఉంటుంది అని అంటారు రోబోటిక్. కాదని, రోబోటిక్ సర్జరీలో తొడ ఎముకకు 2 పిన్లు పెడతాము, కాలు ఎముకకు 2 పిన్లు పెడతాం. వాటికి సెన్సర్స్ అటాచ్ చేసి రోబోటిక్ ఎక్విప్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే కట్స్ ఇట్లా చేయండి అని చెప్తుంది. రైట్. సో 2 పిన్లు పెట్టాలంటే మళ్ళీ ఇంకొక స్కార్ కొంచెం పెద్దగానే ఉంటుంది కదా. స్కిన్ కట్ చేయకుండా మనం పిన్స్ పెట్టలేము. ఇక్కడ అంతే. సో ఉన్న స్కార్ కంటే మాన్యువల్ టెక్నిక్లో రోబోటిక్లో కొంచెం పెద్దగానే ఉంటాయి. ఓకే. సో ఈ చిన్న ఇన్సిషన్ అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఓకే. 4వది ప్రెసిషన్ ఎక్కువ అని చెప్తారు. ఇక్కడ ప్రేక్షకులు గమనించాల్సిందంటే రోబోటిక్ ఎక్విప్మెంట్ చాలా రకాలు ఉన్నాయి. డిఫరెంట్ కంపెనీస్వి డిఫరెంట్ ఎక్విప్మెంట్లు ఉన్నాయి. కొన్ని రోబోటిక్ ఆమె కట్ చేస్తుంది, కొన్నింటిని సర్జన్స్ ఆపరేట్ చేయాలి, మేము కట్ చేయాలి. రోబోటిక్ మెజర్మెంట్స్ ఇట్లా అని చెప్తే మేమే కట్ చేయాలి. ఓకే. రైట్. ఇది ప్రేక్షకులకు తెలియదు. వాళ్ళు అందరూ అన్ని కంపెనీలు ఒక మెషిన్ వచ్చి కట్ చేసేసి వెళ్ళిపోతుంది అంతే అనుకుంటారు. అది చాలా తప్పు. ఓకే. సో ఒక కంపెనీ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఇంకో కంపెనీకి యూజ్ చేయలేము. ఓకే. అంటే ఇప్పుడు ఎవరికన్నా ఆక్సినియం సిరామిక్ని కావాలనుకోండి, గోల్డ్ కలర్ ఇంప్లాంట్ తయారు చేసే కంపెనీ రోబోటిక్ ఎక్విప్మెంట్ యూజ్ చేయలేము. ఓకే. ఇది పేషెంట్లు అర్థం చేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మీ దగ్గర ఏ కంపెనీ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఉంది, దానికి తగ్గట్టు ఏ ఇంప్లాంట్ వేస్తారు, అది లేకపోతే సాధ్యం కాదు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకా 3 రోబోటిక్ ఎక్విప్మెంట్లో సిటీ స్కాన్స్ తీసుకోవాలి ముందు. సిటీ స్కాన్ అంటే క్యాట్ స్కాన్, అది చేయలేకుండా సర్జరీ చేయలేము. సో సిటీ స్కాన్కి అడిషనల్ ఖర్చు అవుతుంది. మళ్ళీ సిటీ స్కాన్ రేడియేషన్ ఉంటుంది. సో సర్జన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా, ఈ స్కాన్ వల్ల కొంచెం రేడియేషన్ ఉంటుంది, దీని అవసరం ఎంత, దీని బెనిఫిట్ ఎంత, ఇది పేషెంట్ షుడ్ అండర్స్టాండ్ ఇవన్నీ. ఇప్పుడు ప్రెసిషన్ ఎక్కడ వస్తుందంటే సర్జన్ హీ హస్ టు సీ. ఇప్పుడు రోబోటిక్ ఆర్మ్ కట్ చేస్తుంది అనుకోండి, మనం ఒకసారి ఆ మెషిన్ని ప్రోగ్రామ్ చేస్తే అది కట్ చేస్తుంది. అది రాంగ్ మెజర్మెంట్ ఉందనుకోండి, రాంగ్ కట్స్ వస్తాయి, మనం దాన్ని కంట్రోల్ చేయలేం. అండ్ ఈ మెషిన్ కట్ చేసేటప్పుడు మనం మార్కింగ్స్ రాంగ్ ఉంటే ప్రోగ్రామింగ్లో మజిల్ కానీ రక్తనాళాలు కానీ నరాలు కానీ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పేషెంట్స్కి అది తెలుసుకోవాలి. సో మీరు కంట్రోల్ చేస్తారా మీ చేతులతో, లేకపోతే అదే కట్ చేస్తుందని. సో డాక్టర్ గారికి అంటే సర్జన్కి అనాటమీ, బోన్స్, మజిల్స్, ఆ బ్లడ్ వెజల్స్, నర్వ్స్ ఏ కార్నర్లు ఎక్కడ ఉన్నాయి తెలియకపోతే, ఆ ప్రోగ్రామింగ్ రాంగ్ చేస్తే రోబోటిక్ పక్కన పెట్టండి, లింబ్కే ప్రాబ్లం అవుతుంది. ఒక్కోసారి లెగ్ రిస్క్ కూడా ఉంటుంది.
right? That is a side problem with the robotic equipment. ఓకే. అండ్ ప్రెసిషన్ అనేది ఈజ్ కొంచెం రాంగ్ థింగ్. అది ఒక్కోసారి ఇట్ క్యాన్ టెల్ బిగ్గర్ సైజ్ ఇంప్లాంట్స్. మెషిన్ ఎప్పుడు ట్రస్ట్ చేయకూడదు. ఒక సర్జన్ మాన్యువల్గా కాన్ఫిడెంట్గా చేయగలిగితే హీ కెన్ మేక్అవుట్ ఈ రోబోటిక్ ఎక్విప్మెంట్ సరిగ్గా చెప్తుందా లేదా అనేది. సో దోస్ హు ఆర్ యూస్ టు మాన్యువల్ క్యాన్ డూ గుడ్ రోబోటిక్ వర్క్. క్వశ్చన్ ఈజ్ అవసరమా అనేది. ప్రెసిషన్ అనేది సర్జన్ చేతుల్లో ఉంటుంది. అండ్ రోబోటిక్ క్యాన్ సమ్టైమ్స్ గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. పేషెంట్స్కి సర్జరీ ముందే కౌన్సిల్ చేస్తే మంచిది. ఒకవేళ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందంటే మధ్యలో అబాండన్ చేసి స్టాప్ చేసి మాన్యువల్ టెక్నిక్ షిఫ్ట్ అవుతామని హైబ్రిడ్ మోడల్. ఓకే. సో ఆ ధైర్యం సర్జన్కి ఉండాలి. పేషెంట్స్ ముందు హానెస్ట్గా చెప్పగలగాలి. ఓకే. బట్ రోబోటిక్ ఎక్విప్మెంట్ 100% సేఫ్ అనేది మాత్రం చెప్పకూడదు. అందరూ అలాంటి అపోహలకు వెళ్ళకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా చాలా క్లియర్ గా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.